వెలుగు వివోఏ మెప్మా ఆర్పీ సమస్యలపై మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే జాయింట్ మీటింగ్ వేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు 7వ తేదీతో ముగుస్తా ఉన్నాయి. మార్చి 20వ తేదీలోపు జాయింట్ మీటింగ్ వేసి సమస్యల పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని పక్షంలో పొదుపు మహిళల్ని కలుపుకొని ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా వివోఏలకి స్త్రీనిధి ఇన్సెంటివ్ని బకాయిలున్నాయి. ఆ బకాయిలు ఇచ్చే పని చేయలేదు. ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా విజయవాడలో నిర్వహించాము. వివోఏలు ఆర్పీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళితే కనీసం మేము పెట్టినటువంటి డిమాండ్స్కి సంబంధించి సమాధానం చెప్పేటటువంటి పని కూడా సెర్ప్ సీఈఓ మెప్మాకి ఎండీగా ఉన్నటువంటి వాకాటి కరుణ్ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 1,000 మంది మహిళలకి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ఆర్పీలు వివోఏలు రాష్ట్రంలో దాదాపు 35,000 మంది ఉన్నారు. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది. మరో పక్క చెల్లిస్తున్నటువంటి వేతనాలు కూడా నెల నెలా వస్తున్న పరిస్థితి లేదు. నెలల తరబడి బకాయిలు ఉంటా ఉన్నాయి. పనిచేయనటువంటి సెల్ ఫోన్స్ 15 ఏళ్లకు పైగా అయింది. సెల్ ఫోన్స్ ఇచ్చి సెల్ ఫోన్లు పనిచేయట్లేదు. ఫోన్లు కావాలని 2 సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే ఇదిగో అదిగో అని చెప్తున్నారు తప్ప సెల్ ఫోన్లు ఇచ్చే పని చేయట్లేదు. అనేక మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే వాళ్ళకి 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అడిగాం. కానీ ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం గురించి మాట్లాడేటటువంటి పని చేయట్లేదు. కనీసం PMJJBY PMSBY కూడా వర్తింపజేసేటటువంటి పని చేయట్లేదు. అట్లాగే ప్రమోషన్ సౌకర్యం కల్పించమని అడిగా. ప్రమోషన్ సౌకర్యం కల్పించట్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వివోఏలు ఆర్పీల మీద రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ తొలగింపులు ఆపడం కోసం వేధింపులు ఆపడం కోసం HR పాలసీని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. కానీ HR పాలసీ గురించి మాట్లాడే పని చేయట్లేదు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పొదుపు మహిళలతో కలిసి ఆందోళన పోరాటానికి సిద్ధమవుతాం. మంత్రివర్యులు CEO గారు ఆలోచించుకొని వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. సమస్యల పరిష్కారం చేయాలి. గతంలో కూడా జాయింట్ మీటింగ్ వేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చి జాయింట్ మీటింగ్ వేయలేదు. ఇప్పుడైనా జాయింట్ మీటింగ్ వేయాలి. మార్చి 20వ తేదీలోపు జాయింట్ మీటింగ్ వేసి సమస్యలు పరిష్కారం చేస్తే సరి, లేదంటే దశల వారీగా పొదుపు మహిళలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 10 లక్షల రూపాయలు వడ్డీ రాయితీ ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పొదుపు మహిళలతో పెట్టిన పెట్టుబడులు తిరిగి చెల్లించమని అడుగుతా ఉంటే ఆ డబ్బులు ఏమైనా చెప్పే పని చేయడం లేదు. ఓ పక్కనేమో మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెబుతున్నారు. మరో పక్క వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వమంటే ఇచ్చే పని చేయట్లేదు. అందుకనే విద్యా లక్ష్ములు, కళ్యాణ లక్ష్ములు, ఈ లక్ష్ములు బాగానే ఉన్నారు. కానీ లోన్ ఇచ్చేటటువంటిది ఎందుకు, అప్పు ఇచ్చేది ఎందుకు? అంతకుముందు కానుకలు ఉన్నాయి కదా. మీకు నిజంగా మహిళల మీద అభిమానం ఉంటే మహిళా సాధికారత దిశగా ఈ గవర్నమెంట్ నడిచే పని అయితే మీరు మొట్టమొదటి చేయాల్సింది విద్యా కానుక ఇవ్వండి, పెళ్లి కానుక ఇవ్వండి. అంతే తప్ప అప్పులు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకులు కూడా అప్పులు ఇస్తాయి. కొత్తగా ఏదో ఇస్తున్నట్లుగా ప్రకటన చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆర్పీల సమస్యలు, వివోఏల సమస్యలతో పాటు పొదుపు మహిళల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేదారలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధ సంఘం.